నీ విలువ అందరికీ తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి. మర్చిపోకు. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు సొంత ఇంటి కలలు ప్రపంచాన్ని గెలిచే తెలివి ఉన్నా సరే, ఒక సొంత ఇల్లు కడితే చాలు అన్న ఆలోచన దగ్గరే అందరూ ఆగిపోతున్నారు. నిజమే కదా. అసలు చిన్నప్పుడు అమ్మ అబద్ధపు కథలు ఎన్నో చెప్పి మన ఆకలిని తీర్చేది. అదే మనం పెద్దయ్యాక కడుపు నిండా తిన్నాను అమ్మా అని అమ్మకి అబద్ధపు కథలు చెప్తూ ఉంటాం. ఎంత విచిత్రమో చూడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడే అడవికి వెళ్ళాడు. కుటుంబ బాధ్యత కోసం ఎందరో పౌరులు పల్లెలు మొత్తం వదిలేసి పట్నాలు వెళ్తున్న వారు ఎందరో ఉన్నారు కదా. ఇక్కడ దూరం చిన్నదే అయినా బాధ్యత మాత్రం చెప్పలేనంత పెద్దది. ఇక వచ్చే ప్రతి పండగకి ఇంటికి వెళ్ళేవాళ్ళు కొందరు, ఇక వెళ్ళినప్పుడే పండగ అని అనుకునేవాళ్ళు మరికొందరున్నారు. ఆడవారు మాత్రం పెళ్ళి అయ్యాక సొంత ఇంటికి పూర్తిగా దూరం అవుతారు. కానీ మగవారు మాత్రం ఒక ఆడపిల్ల పెళ్ళి చేయడానికే ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఏం చేస్తున్నావు అనే ప్రశ్నకి సమాధానం ఉద్యోగం అని చెప్పడానికి 25 ఏళ్ళు పడుతుంది. ఇక అబద్ధమే చెప్పొద్దు అని అనుకున్న ప్రతిసారి కూడా ఎవరో ఒకరు వచ్చి బాగున్నారా అని అడుగుతారు. అప్పుడు ఖచ్చితంగా మనం అబద్ధం చెప్పి తీరాల్సిందే. వాళ్ళతో సమస్యలు చెప్పుకోలేము, అలా అని లేవు అని కూడా చెప్పుకోలేము. బాగున్నాము అని చెప్పి ముందుకు వెళ్ళిపోవడమే. కుటుంబం కోసం ఉద్యోగంలో చేరాడు, యంత్రమయ్యాడు, ఇక మళ్ళీ తిరిగి మనిషి కాలేకపోయాడు. అర్థమవుతుందా? ఒక మనిషిని కావాలి అనుకోవడంలో కాదు, ఆ మనిషితో ఉన్న బంధాన్ని కాపాడుకోవడంలో ఉంటుంది అని మర్చిపోకు. నిజమైన ప్రేమ అంతా కూడా ఉంటుంది. మనిషికి ఒక సమయం అనేది వచ్చేసరికి రోజంతా కూడా పనులతో పోరాడి మనుషుల్ని డబ్బుల్ని గెలవడం కంటే రాత్రి ఆలోచనలతో పోరాడి 4 గంటల నిద్రను గెలవడం ఎంతో కష్టమనిపిస్తుంది. నిజమే కదా. నీకు ఎవరో ఇతరులు విలువ ఇవ్వలేదు అని అస్సలు బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు. అసలు నీ విలువ ఏంటో అప్పుడు ఆ క్షణం అర్థమవుతుంది. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనల్ని బాధిస్తుంది. అందుకే కొన్నిటిని వదిలేస్తేనే కాస్త ప్రశాంతత అయినా మిగులుతుంది అని మర్చిపోవద్దు. మీరు ఎక్కువగా దేని గురించైతే ఆలోచిస్తూ ఉంటారో ఇక అదే మీ సంతోషానికి లేదా బాధకు కారణమవుతుంది. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ అనేది తెలుస్తుంది. ఇక పోగొట్టుకున్న వాళ్ళకే కోల్పోయిన దాని విలువ అర్థమవుతుంది. నిజమే కదా. నువ్వు ఇబ్బంది పడుతూ అయినా సరే ప్రయాణించవచ్చు, కానీ ఇతరులను ఇబ్బంది పెడుతూ మాత్రం అస్సలు ప్రేమించకూడదు. మనిషి బాగుంటే కాదు, మనిషితో బాగుంటే ప్రేమించు. అర్థమైందా తేడా ఏంటో? కష్టాన్ని చూసినవాడు, అలానే నష్టాన్ని అనుభవించినవాడు జీవితాన్ని ఇంకా ఇంకా సమాజాన్ని కూడా స్పష్టంగా పూర్తిగా అర్థం చేసుకోగలడు. నిజమే కదా. రోజులన్నీ మారుతున్నా రాత్రులు అస్సలు మారడం లేదు. అదే చీకటి, అవే ఆలోచనలు, కొందరికి కలలు, మరికొందరికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లలోనే ఎన్నో జీవితాలు కూడా గడిపేస్తూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ కూడా ఉన్నారు. నిజమే కదా. అసలు అవసరం ఉంటే నిన్ను ఎలా అయినా సరే ఎవరైనా చేరుకుంటారు. లేదంటే నువ్వు పక్కనే ఉన్నా సరే నిన్ను పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోతారు. ఇక ఇదే ఈ లోకం యొక్క తీరు. గుర్తుపెట్టుకో. ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంటూ కూతుళ్ళు ఇంటి పేరు మార్చుకొని వెళ్ళిపోయారు. ఇక మరి కొడుకులేమో ఇంటి బాధ్యతల్ని మోస్తూ ఊరినే దాటేసి వెళ్ళిపోయారు. ఇక సొంత ఇంటికి నువ్వు వెళ్ళాలి అంటే సెలవు రావాలి. సొంత మనిషితో మాట్లాడాలి అంటే సమయం అనేది నీకు కుదరాలి. ఇవే కదా నేటి బ్రతుకులు, బిజీ లైఫ్. ఒకరొస్తే కానీ పూర్తవ్వని ఖాళీలా నువ్వు ఎప్పుడూ కూడా మిగిలిపోకు. ఎంతమంది అయినా సరే ఖాళీ చేసి వెళ్ళినా నీ విలువ అనేది
కొంచెం కూడా తగ్గకూడదు. అలా ఉండాలి నువ్వు. మిమ్మల్ని మీరు కోల్పోతూ తిరిగి మళ్ళీ వెతుక్కోవడంలోనే కదా సగం జీవితం అనేది ఖర్చయిపోతుంది. అన్నీ కూడా ఉన్న నీ ప్రపంచంలో నువ్వున్నావా? ఆలోచించు. మీరు ఈరోజు తేలికగా తీసుకున్నవన్నీ రేపు బరువుగా తిరిగొస్తాయి. ఇక ఆ బరువుని మీరు అస్సలు మోయలేరు అని గుర్తుపెట్టుకోండి. పుట్టగానే ఒక జీవితం, 25 ఏళ్ళు వచ్చాక ఇంకో జీవితం. ఇప్పటి వరకు నిన్ను చూసుకున్న వాళ్ళంతా కూడా ఇక నుండి నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతో ఉంటారు. బాధ్యతగా నడుచుకోండి. భగవంతుడు వరమిస్తే పుస్తకాల బరువు తప్ప గుండె బరువు తెలియని ఓ 100 ఏళ్ల బాల్యాన్ని ఇవ్వమని మీలో ఎంతమంది కోరుకుంటారు? ఎంత ఆకాశం దాటి చూసినా సరే ఇంకా ఇంకా ఆకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంత పెద్దయినా కూడా ఏదో ఒక మూలన పసితనం కూడా దాగి ఉంటుంది కదా. ఏం చేస్తున్నావు? అసలు ఎంత సంపాదిస్తున్నావు? ఈ 2 ప్రశ్నలకి మాత్రం సమాధానం నువ్వు వెతికే ప్రయత్నంలో ఎలా బ్రతుకుతున్నావో కూడా నువ్వు మర్చిపోతున్నావు. అవునా? ఆలోచించు. ఓ 25 ఏళ్ల కుర్రాడి జీవితం ఎలా ఉంటుంది అంటే, తినాలి అని అనిపించని ఆకలి, పడుకోవాలి అనిపించని నిద్ర, హనుమంతుడు కూడా మోయలేని బరువు, బాధ్యతలు, ఏ వైద్యానికి కూడా తగ్గని గుండెలోని గాయాలు, కారణాలు మాత్రం తెలియని మౌనం, ఇక తనకి ఇష్టం లేని ఉద్యోగం, కుటుంబం కోసం పోరాటం, నవ్వుని నటించడం. ఇవే కదా. అసలు చిన్నప్పుడు ఎలా ఉండేది? గోలీలాట ఉండేది. చెట్టు పైనుండి కింద పడిపోతే తగిలిన దెబ్బలు ఉండేవి. ఇక పడవలు, విమానాలు కూడా కాగితాలతో చేసే తెలివి ఉండేది. వర్షంలో తడిస్తే అమ్మ తిట్లే మంచిగా తిట్టే తిట్లుండేవి. నాన్న జేబుల నుండి కొట్టేసిన 5 రూపాయలు ఉండేవి. ఇక పండగకి కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా సరే ఇవన్నీ ఎన్నో కోరికలు. జాతరలో ఎర్ర కళ్ళజోడుని కొనుక్కొని మరి ఈ ప్రపంచాన్ని చూడాలనే ఎన్నో ఆశలు కూడా ఉండేవి. ఆలోచనలు లేని అర్ధరాత్రులు ఉండేవి. గడియారంతో పని లేని ఆటలు ఉండేవి. జీవితం ప్రశాంతంగా ఉండేది. నాన్న కొడితే కంట్లో కన్నీళ్లు ఉండేవి. ఇక వెంటనే ఓదార్చే అమ్మ కౌగిలి కూడా మనతో ఉండేది. బామ్మ చెప్పే ఎన్నో కథలు ఉండేవి. ఆ అబద్ధపు కథలకు నిజమైన ప్రశాంతమైన నిద్ర ఉండేది. మరి ఇప్పుడు కేవలం మనుషుల మధ్య యంత్రాలు, యంత్రాల్లాంటి మనుషులు తప్ప మరి ఏదీ కూడా ఇక్కడ లేదు. అసలు ఒకప్పట్లో చీకటి అంటే భయం ఉండేది. మరి ఇప్పుడు మాత్రం బ్రతుకే చీకటిలో ఉంది. చూడండి ఎంత విచిత్రమో. అసలు ఒక వయసు వచ్చాక ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా నీ గెలుపేక్కడ పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆగిపోదామనే ఆలోచనను మాని సాగిపోతూ ఉండండి. సంతోషంగా జీవితాన్ని కూడా మీరు సాధించగలరు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.